హలో గాయ్స్, ఫౌంటైన్‌తో చేసిన రెయిన్‌బో ఆర్చ్ పర్ఫెక్ట్‌గా ఎలాంటి డిఫికల్టీస్ లేకుండా మెజర్‌మెంట్స్‌తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్న దాని గురించి ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను లైక్ చేస్తూ సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, ఈ రెయిన్‌బో ఆర్చ్‌కి కావాల్సిన ఫాండెంట్ అంతా కూడా ఈచ్ కలర్ 100 గ్రామ్స్ అనేది తీసుకుందాం. ఓకేనా? సో 100 గ్రామ్స్ మీకు వెయిట్ మిషన్‌లో మెజర్ చేయలేకపోతే ఈ విధంగా ఒక పిడికెడంత తీసుకోండి. ఏ కలర్స్ అయితే మీరు రెయిన్బో ఆర్చ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో జెల్ కలర్స్‌ని యూజ్ చేసి వైట్ ఫాండెంట్‌లో మీరు కలర్స్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఎలా చేయాలో తెలియని వాళ్ళు పైన ఒక వీడియో లింక్‌లో మొత్తం డీటెయిల్‌గా కలరింగ్ గురించి చెప్పున్నాను. సో, ఆ వీడియోలో చూసి తెలుసుకోండి. ఓకేనా? సో, ఇప్పుడు కలరింగ్ చేసిన ఫాండెంట్స్ అన్నిటిని కూడా ఒకసారి మంచిగా నీట్ చేసుకోవాలి. అవి స్ట్రెచింగ్ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాతే మనం రోలింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఈ విధంగా 2 చేతులు పామ్స్, ఫింగర్స్ యూజ్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా ఈవెన్‌గా ఒకటి లెవెల్‌లోకి తీసుకొని రావాలన్నమాట. సో, ఫస్ట్ కేక్ ఎంత హైట్ అయితే ఉంటుందో మెజర్ చేసుకోవాలి. నా కేక్ నేను ప్రిపేర్ చేసిన కేక్ వచ్చేసి 9 ఇంచ్ టిన్ యూజ్ చేశాను. 3 కేజీ క్వాంటిటీ అనమాట. ఎగ్లెస్ కాబట్టి నాకు ఒక 13 ఇంచ్ హైట్‌లో వచ్చింది. ఆ 13 ఇంచ్ హైట్‌కి ఎంత రెయిన్బో కావాలో మనము ఒక అజంప్షన్ వేసుకుంటాం. అంటే డబుల్ హైట్ వేసుకుంటాం. ఒక 26 అట్లా హైట్ మెజర్మెంట్ పెట్టుకుంటూ మనం ఇలా రోల్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేను ఒకటి చేసి పెట్టాను. అదే హైట్ తోటి రిమైనింగ్ అన్నీ కూడా చేసుకుంటాను. మీకు ఇంకా క్లియర్‌గా అర్థం కావాలి అంటే నేను ఆ హైట్ ఎలా మెజర్ చేసుకోవాలనేది మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఇప్పటి వరకు చూసిన టాపిక్‌లో మీకు ఎక్కడైనా ఏమైనా సరే డౌట్ అనిపిస్తే గనక కింద కామెంట్ చేయండి. వెంటనే రిప్లై ఇస్తాను. సో దట్ మీకు ఆ డౌట్ క్లారిఫై అనేది అయిపోతుంది. సో, ఫస్ట్ రెఫరెన్స్‌గా నేను ఒక హైట్‌లో రోల్ చేసి పెట్టుకున్నాను. 1 కలర్ అని చెప్పాను కదా! దానికి ఈవెన్‌గా సెకండ్ వన్ కూడా చేసి పెట్టుకున్నాం. ఈ విధంగా ఫింగర్స్ యూజ్ చేసుకుంటూ ఎక్కడైతే ఎక్కువ లావుగా, థిక్‌గా అనిపిస్తుందో అక్కడ మీరు ఫింగర్స్ యూజ్ చేసుకుంటూ రబ్ చేస్తే మీకు ఈవెన్‌గా వచ్చేస్తుందనమాట. ఇప్పుడు ఎడ్జెస్ 2 కూడా మనము కట్ చేసుకుంటే మనకి షార్ప్‌గా వస్తుంది. ఇప్పుడు చెప్తాను చూడండి. హైట్ 13 ఇంచెస్ ఉంది అని చెప్పాను కదా! ఇలాంటి ఒక మెజరింగ్ స్కేల్ యూజ్ చేసి నేను కేక్ ప్రిపేర్ చేసిన తర్వాత అంటే ఫైనల్ కోటింగ్ అయిపోయిన తర్వాత ఆ కేక్ బోర్డ్ మీద నిల్చోపెట్టి హైట్ అనేది చెక్ చేస్తాను. నాకు 13 ఇంచెస్ ఉంది హైట్. సో, నేను కింద స్కేల్‌లో 13 ఇంచ్ పెట్టుకున్నాను. ఆఫ్టర్ 13 ఇంచ్ మనకి ఒక ఆర్క్ అనేది క్రియేట్ అవ్వాలి. అండ్ దెన్ ఇంకోటి కేక్ బోర్డ్‌లో నాకు స్పేస్ వచ్చేసి 6 ఇంచెస్ గ్యాప్ ఉంది. సో, ఆ 6 ఇంచెస్ గ్యాప్ కూడా చూసుకోవాలి. ఈ 2 పాయింట్స్ చూసుకొని దానికి తగ్గట్లుగా మనం రెయిన్‌బోస్ అనేటివి కలర్ వైస్ పెట్టుకుంటూ రావాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈచ్ కలర్ అంటే ఫస్ట్ ఇన్‌సైడ్‌ని ఏ కలర్ అయితే పెడతారో ఆ హైట్‌కి నెక్స్ట్ దాని మీద పెట్టే కలర్ వచ్చేసి 2 ఇంచెస్ ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే మనం ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ వస్తాం కాబట్టి సేమ్ హైట్ తీసుకుంటే వర్కౌట్ అవ్వదు. మీకు 2 ఇంచెస్ గ్యాప్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్‌సైడ్ వైట్ కలర్ ఫాండెంట్ పెట్టాను. ఫస్ట్ రెయిన్‌బోకి ఒక కలర్ పెట్టాను కదా! అది నాకు ఒక 24 ఇంచెస్ వచ్చిందనుకోండి హైట్. దాని తర్వాత పింక్ పెడుతున్నాను కదా! ఆ పింక్‌ది ఎంతుండాలి అంటే 26 ఉండాలి. దాని తర్వాత పెట్టేది 28 ఉండాలి. ఈ విధంగా 1-2 ఇంచెస్ గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ రావాలన్నమాట. అప్పుడే మీకు అన్ని కలర్స్ ఈవెన్‌గా ఒకటే హైట్‌కి వచ్చి కూర్చుంటాయి. లేదనుకోండి హెచ్చు తగ్గులుగా ఉంటాయి. లాస్ట్ మూమెంట్‌లో ఇబ్బంది పడాల్సొస్తుంది. సో, ఇంతకు ముందయితే నాకిది తెలీక నేను అప్పటికప్పుడు ఎక్స్‌ట్రాగా ప్రిపేర్ చేసుకొని చేసేదాన్ని. మీకు ఎగ్జాక్ట్ కొలతల్లో చెప్పాలి కాబట్టి నేనిలా చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను 1 బై 1 కలర్
ఒకదానికొకటి అంటించుకోవడం వచ్చేసి బ్రష్‌తో జస్ట్ వాటర్ డిప్ చేసుకొని ఓవరాల్ ద సర్ఫేస్ ఏదైతే మనం అంటిస్తామో ఆ సర్ఫేస్‌ని వాటర్‌తో తడుపుకోవాలనమాట. ఈచ్ లేయర్ తడుపుకున్న ప్రతిసారి ఇంకో ఫాండెంట్‌ని యాడ్ చేసిన తర్వాత మంచిగా స్టిక్ అయిందా లేదా చూసుకోవాలి. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఒకసారి స్టిక్ చేసిన దాన్ని మళ్ళీ మళ్ళీ కదపకూడదు. కదిపినట్లయితే అది డిస్టర్బ్ అవుతుంది. సో ఇలాంటి గ్రీన్ మ్యాట్ యూజ్ చేసుకోండి. ఇందులో లైన్స్ అనేటివి పర్ఫెక్ట్‌గా ఉంటాయి కాబట్టి ఆ లైన్స్ బేస్ చేసుకుంటూ మీరు ఆ రెయిన్‌బోని అయితే పెట్టుకోవచ్చు. సో దట్ ఏమవుతుందంటే మీ రెయిన్‌బో అంతా కూడా స్ట్రెయిట్‌గా వస్తుంది. ఎక్కడ వంకర టింకరగా అనిపించదు. ఇప్పుడు రెయిన్‌బో అంతా క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి హైట్ అండ్ విడ్త్ అవన్నీ మెజర్‌మెంట్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఎడ్జెస్ ఏవైనా ఎక్స్ట్రాస్ ఉంటే ఈ విధంగా కట్టర్ యూజ్ చేసుకొని కట్ చేసుకోండి. సో ఇలాంటి మ్యాట్ యూజ్ చేయడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ మ్యాట్ లింక్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. మీరు కూడా చూసి పర్చేస్ చేసుకోండి. సో ఫాండెంట్ అంతా మంచిగా డ్రై అయిపోయింది. ఒక 1 అవర్ తర్వాత ఈ విధంగా కేక్ బోర్డ్‌లో ఫ్లిప్ చేసుకోవాలి. అంటే రివర్స్ చేసుకోవాలన్నమాట. మ్యాట్ మీద నుంచి కేక్ బోర్డ్‌కి డైరెక్ట్‌గా రివర్స్ చేసుకోండి. ఫ్లిప్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము సపోర్ట్ ఇస్తున్నాం. అంటే టూత్ స్టిక్స్ ఏదైతే ఉన్నాయో వాటిల్ని ఈ విధంగా స్ట్రెయిట్‌గా అది పడిపోకుండా ఉండడం కోసం అండ్ అలాగే కేక్ మీద ఇన్సర్ట్ చేస్తాం కాబట్టి ఆర్చ్ అలా రావాలి కాబట్టి కేక్ ఎంత హైట్ అయితే ఉందో దాంట్లో హాఫ్ వరకు ఇన్సర్ట్ అవ్వాలి. అంటే ఇప్పుడు 13 ఇంచెస్ ఉంది కాబట్టి మనకి 7-8 ఇంచెస్ ఇన్సర్ట్ అయ్యే అంత టూత్ పిక్స్ విత్ సపోర్ట్ ఎక్స్ట్రాగా ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రాగా కట్ చేసుకొని ఈ విధంగా అన్ని కూడా పేర్చి పెట్టుకోవాలన్నమాట. బయటికి కనిపించకుండా ఒక 4 టూత్ పిక్స్ అనేటివి బ్యాక్ సైడ్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ స్టిక్స్ అనేటివి ఆ ఫాండెంట్‌కి ఎలా అటాచ్ చేస్తాము అంటే మనం వైట్ కాంపౌండ్ ఏదైతే ఉందో దాన్ని మెల్ట్ చేసుకోవాలి. డబుల్ బాయిలర్ మెథడ్ యూజ్ చేసుకొని మంచిగా మెల్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫస్ట్ స్టిక్స్ వచ్చేసి కదలకుండా ఉండడం కోసం దాని మీద అప్లై చేసేయండి. సీల్ చేసేయండి స్టిక్స్ అన్నిటిని. ఆ తర్వాత ఓవరాల్ ద రెయిన్‌బో అప్లై చేసేసి దీన్ని ఫ్రీజర్‌లో ఒక 10-20 మినిట్స్ అలా వదిలేయండి. ఆటోమేటిక్‌గా అది స్టిఫ్‌గా అయిపోతుంది. సపోర్ట్ అనేది మంచిగా ప్రిపేర్ అయిపోతుందన్నమాట. ఈలోగా మనం ఏం చేస్తామంటే డిజైనింగ్ పార్ట్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను చెప్పాను కదా! ఇదే కేక్ అన్నమాట. సో 3 కేజీ చాక్లేట్ ట్రఫల్ ఆర్డర్ ఇచ్చారు. ఎగ్‌లెస్ వర్షన్ అది కూడా. సో 9 ఇంచ్ కేక్ టిన్ అనేది యూజ్ చేశాను నేను. 3 కేజీ కాబట్టి 1 ½ 2 టైమ్స్ బేక్ చేసుకొని చేశాను. మీలో ఎవరికైనా చాక్లేట్ ట్రఫల్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలియని వాళ్ళు ఉంటే నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. పైన వీడియో చూసి మంచిగా నేర్చుకోండి. అండ్ ఆఫ్టర్ ఫైనల్ ఫినిషింగ్ ఈ డిజైన్ వర్క్ అనేది స్టార్ట్ చేశానన్నమాట. సో రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా ఆ వీడియోలో ఉంది. చూసి తెలుసుకోండి. ఇప్పుడు డిజైనింగ్ ప్రాసెస్‌లో మనము మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ ఈ రెయిన్బో ఆర్చ్ అనేది జాగ్రత్తగా చూసుకుంటూ టాప్ సైడ్ నుంచి మనం ఇన్సర్ట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ క్లిప్‌లో సరిగ్గా కనిపించట్లేదు. నేను చూసుకోలేదు. సారీ క్షమించండి. అండ్ తర్వాత చూసుకున్నాను. చూడండి ఇలా ఉంటుందన్నమాట. మనం టాప్ సైడ్ నుంచి చూసుకుంటూ జాగ్రత్తగా ఇన్సర్ట్ చేసుకుంటే చూసారు కదా! పక్కా మెజర్‌మెంట్స్‌తో మనము చేసుకున్నాము. ఫస్ట్ నేను చెప్పిన ఆ 13 ఇంచెస్ వచ్చేసి వదులుకునింది ఈ కేక్ హైట్ అన్నమాట. అండ్ ఆ 6 ఇంచెస్ అని చెప్పాను కదా! అది ఇక్కడ రైట్ సైడ్ మనకి గ్యాప్ వదులుకోవాలి. కేక్ ప్రిపేర్ చేస్తున్నప్పుడే. ఎందుకంటే ఆర్చ్ అక్కడ వచ్చి ఫాల్ అవుతుంది కాబట్టి అది మైండ్‌లో పెట్టుకొని మీరు ఆ 6 ఇంచ్ గ్యాప్ అనేది వదులుకోండి. సో ఎంత గ్యాప్ అయితే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం రెయిన్బో ప్రిపేర్ చేసుకోవాలి. లేదా ఎంత రెయిన్బో అయితే వస్తుందో దాన్ని బేస్ చేసుకొని గ్యాప్ అనేది చూసుకోవాలి కేక్ బోర్డ్‌లో. సో ఇవి 2 ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత ఇన్సర్ట్ చేసుకుని టూత్ పిక్ కూడా మనము ఆ హైట్ అనేది కేక్‌కి సగం కన్నా ఎక్కువ ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే డెలివరీ చేస్తున్నప్పుడు మీకు షేక్ అయినా ఆర్చ్ అనేది పడిపోకుండా ఉండాలి అంటే టూత్ స్టిక్స్ ఏదైతే ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని ఉంటాయన్నమాట. సో మీరు ఆ హైట్ ఆఫ్ ద టూత్ స్టిక్స్ ఇన్సర్ట్ ఎంత వరకు మనం ఇన్సర్ట్ చేస్తామో ఆ హైట్ అనేది కేక్
కేక్ హైట్లో సగానికన్నా ఎక్కువ, సగం టు ముక్కాలు భాగం ఉండేట్టు చూసుకోండి. సో ఇప్పుడు ఈ కేక్ మన కస్టమర్ ఇచ్చిన రెఫరెన్స్ పిక్చర్ ప్రకారం ఒక్కొక్కటి కూడా నేను బటర్ఫ్లై కానీ బాల్స్ కానీ ప్రతి ఒక్కటి ఒకటికి 2 సార్లు పెట్టి చూస్తానన్నమాట. ఎక్కడ ఏది సెట్ అవుతుంది అనేది ఫైనల్ డిజైనింగ్ పార్ట్ క్రూషియల్ కదా మనకు. సో దానివల్ల టోటల్ అవుట్పుట్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఏదేది ఎక్కడ పెట్టాలని పెట్టాను. అండ్ ఈ రెయిన్బో ఆర్చ్కి కొన్ని బటర్ఫ్లైస్ అండ్ ఫాండెంట్ ఫ్లవర్స్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి కాబట్టి కాస్త మెల్టెడ్ చాక్లెట్ కాంపౌండ్ని వెనకాల అంటించి దాని ద్వారా పెట్టేశాను. సో ఈ కేక్ వచ్చేసి ఓవరాల్ డిజైన్ అండ్ ఎగ్లెస్ చార్జెస్ అంతా కలిపి 2800 తీసుకున్నాను. అండ్ ఈ కేక్ మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో డిజైన్ వర్క్స్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్లో. సో చూసి నేర్చుకోండి మీరు కూడా.